వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ఎన్నికలైతే రాబోతూ ఉన్నాయి. అతి త్వరలోనే విశాఖలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారడంతో వైసీపీ పార్టీ ఆయన మీద అనర్హత వేయడం జరిగింది. ఆ స్థానం ఖాళీ కావడంతో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు అభివృద్ధి పనులు చేపట్టదంటూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా ఉండవంటూ స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా విశాఖలోని 3 జిల్లాల్లో ఈ ఎన్నికల కోడ్ వర్తిస్తుందంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కాబోతూ ఉంది, ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అంటే మొత్తంగా విశాఖలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఈ 3 జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 6వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 6వ తారీఖున నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. 14న పరిశీలన చేస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం అయితే కల్పిస్తారు. ఆగస్టు 30వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బై ఎలక్షన్ పోలింగ్ అయితే జరగబోతుంది. అయితే మొత్తంగా విశాఖలోని ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక్కడ అధికార ఎన్డీఏ కూటమి, ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో పోటీ పడుతూ ఉన్నారు. ఈ స్థానాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచే రాజకీయాలు అయితే మొదలుపెట్టడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ తగిలేలాగా చూడాలంటూ వైసీపీ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. మొత్తంగా విశాఖలోని ఈ 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం అనేది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ 3 జిల్లాల్లో అయితే ప్రస్తుతం రాజకీయంగా కొంత ఉద్రిక్త వాతావరణం, రాబోయేటువంటి కొన్ని రోజుల పాటు కూడా ఎన్నికల వాతావరణం అయితే కనిపించబోతోంది.